అందరికీ నమస్కారం. ఈరోజు మనము కృష్ణదేవరాయలు తెనాలి రామలింగయ్య గారుల కథల నుండి మరొక కథ చెప్పుకుందాము. శ్రీకృష్ణదేవరాయలు గారి ప్రజాసభ జరుగుతోంది. మంత్రులు, సైనికాధికారులు తదితర అధికారులందరూ ఉన్నారు. వారితో పాటు తెనాలి రామలింగయ్య గారు కూడా ఉన్నారు. తన పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అన్న అధికారులు చెప్పడంతో రాయలవారు కూడా సంతోషంగా ఉన్నారు. అందరూ రాయలవారు ఇంత సంతోషంగా ఉండడం చూసి సంతోషించారు. అప్పుడే రాయలవారికి ఒక సరదా ఆలోచన వచ్చింది. వెంటనే తెనాలి రామలింగయ్య గారిని పిలిచి ఇలా అన్నాడు. రామలింగయ్య గారు, నాకు సరదాగా ఒక ఆలోచన వచ్చింది. నాకు ఎవరైనా అబద్ధం చెప్పి నమ్మించిన వారికి తగిన బహుమతి ఇచ్చి సన్మానం చేద్దాం అని అనుకుంటున్నాను. మీరేమంటారు? రామలింగయ్య గారు క్షణకాలం ఆలోచించి, మహారాజా, మీ ఆలోచన బేషుగ్గా ఉంది. అంత తెలివైన వాడిని సన్మానించడం మంచిదేగా. అయితే మనం ఒక పని చేద్దాం. వచ్చే మాసంలో ఈ అబద్ధాల పోటీ ఏర్పాటు చేసి దేశంలో దండోరా వేయిద్దాం. అబద్ధాలు చెప్పడంలో ఎవరు దిట్టో వాళ్ళందరినీ ఆహ్వానించి వారికి పరీక్ష పెడదాం అని అన్నారు. రామలింగయ్య గారు, మీ ఆలోచన బాగుంది. అవసరమైన ఏర్పాట్లన్నీ మీరు దగ్గర ఉండి చేయండి అన్నారు రాయలవారు. దానికి రామలింగయ్య గారు, మహారాజా, ఈ కార్యక్రమము మన సభా ప్రాంగణంలో కాకుండా ఉద్యానవనం ప్రక్కన ఉన్న మైదానంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం అన్నారు. సరే, మీ ఆలోచన సబబుగా ఉంది, ఏర్పాటు చేయించండి అన్నారు. రామలింగయ్య గారు మరి అని నసుగుతున్నారు. ఏంటో చెప్పండి అన్నారు రాయలవారు. రామలింగయ్య గారు చేతులు నలుపుకుంటూ మరి ఏర్పాట్లకు కావలసిన పైకం ఇప్పిస్తే అన్నారు. రాయలవారు కోశాధికారిని పిలిచి 5,000 వరహాలు ఇప్పించారు. మహారాజా, రేపటి నుంచే ఏర్పాటు చేయిస్తాను అన్నారు రామలింగయ్య. పోటీ జరిగే రోజు వచ్చింది. రామలింగయ్య గారు రాయలవారిని పోటీలు నిర్వహించే ప్రాంతానికి ఏ సమయానికి రావాలో తెలిపారు. రాయలవారు కాస్త ముందుగానే ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఎటువంటి సందడి లేదు, ఎటువంటి ఏర్పాట్లు లేవు. రాయలవారు అక్కడ ఉన్న భటుని పిలిచి, అబద్ధాల పోటీ ఉంది కదా, మరి ఇక్కడ ఎవరు లేరేమిటి అని అడిగారు. ఆ భటుడు, మహారాజా, మీరేమంటున్నారో తెలియటం లేదు. ఇక్కడ మాకు ఎవరూ ఏర్పాట్ల గురించి చెప్పలేదు అన్నాడు భటుడు. అంతలో రామలింగయ్య అక్కడికి వచ్చాడు. రాయలవారు కోపంగా చూస్తూ, పోటీలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? అసలు పోటీల గురించి చాటింపు వహించారా? ఏమిటి వ్యవహారం? రాయలవారితోనే పరిహాసమా అంటూ కోపం ప్రదర్శించారు. అప్పుడు రామలింగయ్య, క్షమించండి మహారాజా, మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. పోటీలు ఏమిటి, అబద్ధాలేమిటి, వరహాలు ఏమిటి, వాటి గురించి నాతో ఏనాడైనా మాట్లాడారా? అయినా అబద్ధాలు చెప్పేవారిని మీరు శిక్షిస్తారు గాని సన్మానిస్తారా? అయినా మీ ఆజ్ఞను అమలు చేయకుండా ఉండే సాహసం ఎవరైనా చేస్తారా అని అన్నారు. రాయలవారు కాస్త ఆలోచించి జరుగుతున్నదేమిటో అర్థం అయ్యింది. ఆయన, ఓహో, అబద్ధాల పోటీ ఎప్పుడో అయిపోయిందన్నమాట. రామలింగయ్య గారు, ఇందులో కూడా, అంటే అబద్ధాలు చెప్పడంలో కూడా మిమ్మల్ని మించిన వారు లేరని నిరూపించుకున్నారు. మీ తెలివికి మా జోహార్లు అంటూ పెద్దగా నవ్వి, ఆ రోజు ఇచ్చిన 5,000 వరహాలు మరియు ఈ పరీక్షకు బహుమతిగా పెట్టిన 2,000 వరహాలు కూడా మీరే ఉంచుకోండి అంటూ రామలింగయ్యని మెచ్చుకున్నారు. శ్రోతలారా, ఇది ఈనాటి కథ. మీకు కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గొంతు నొప్పి వల్ల అక్కడక్కడ కొన్ని పదాలు సరిగా ఉచ్చరించలేదు, క్షమించాలి.